పోరాటం జరిపేటువంటి ప్రార్థనా యోధులు ఈ రోజున అవసరం. ప్రతి కుటుంబంలో ప్రార్థించేవారు కాదండి, ప్రార్థనలో పోరాడేవాళ్ళు కావాలి. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తాం, ప్రార్థనా పరులు ఉంటారు, కానీ పోరాడే వాళ్ళే చాలా తక్కువ. ఎవరితో పోరాడాలి మనం? అపవాది సైన్యంతో పోరాడితేనే. నీ ఇంటికి రావాల్సిన దీవెనల్ని ఎన్ని అడ్డుకున్నాడో, ఎన్ని సంవత్సరాలుగా వాడు ఆటంకపరిచి నేను ఇవ్వను అని పట్టుకున్నాడో, వానితో పోరాటం జరిపి మనం తెచ్చుకోవాలి. మనం అనుకుంటాం దేవుడు ఇవ్వాలా, దేవుడు అంటాడు నేను ఎప్పుడో ఇచ్చేసాను. ఏ రోజు నువ్వు ప్రార్థన ప్రారంభించావో ఆ రోజు నేను నీకు ఇచ్చేసాను. ఇదిగో నీది అనేది ఒక దురాత్మ పట్టుకొని ఉంది. నీవు ధైర్యం కలిగి అధికారం ఉపయోగించి ఆ దురాత్మను ఓడించి నీ ఆశీర్వాదాన్ని నువ్వు తెచ్చుకో. మనకు కావాల్సిన ఉద్యోగమైనా, వివాహమైనా, సంతానమైనా, ఆరోగ్యమైనా, ఏదైనా సరే అన్నీ దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడండి. ఇంకా మన కోసం మిగిలినవి ఎందుకు ఇవ్వడు?